ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్యకే వందనాలు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తూ వాక్యాన్ని ఆదరిస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న సర్వోన్నతిని కనపరుచుకుంటూ ఆయన మహిమను కొనియాడుతూ ముందుకు కొనసాగుదామండి. ఆ వాక్యమే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన ఇచ్చిన ఈ వాక్యములో చాలా పెద్ద వాక్యం, కానీ మనకు వాగ్దానముగా ఇస్తున్న మన వాక్యం ఏమై ఉందంటే, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృపచూపువాడను, నమ్మదగిన దేవుడు అని మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ వాగ్దానమును గైకొంటూ దేవుడు మాట్లాడే మాటలు వింటూ ముందుకు కొనసాగుతాం. ఆయన ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక దగ్గర సమకూర్చి దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానములను, ఆ తర్వాత దేవుడు నడవమన్న ఆయన కట్టడలను ఆజ్ఞలను ఏ విధముగా వాళ్ళందరూ కూడా అనుసరించాలనో వాళ్ళందరితో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాటలే ఇప్పుడు చదవబడినటువంటి వాక్యమై ఉందండి. ఆ వాక్యమే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు అయి ఉన్నాడు అని ముందుగా మనం గ్రహించాలండి కదా. దేవుడు ఎప్పుడు మాట్లాడిన వాక్యము ద్వారా ముందు ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు, ఆయన ప్రాముఖ్యత ఏమైందో వివరిస్తున్నాడు, ఆయన మహిమ ఎటువంటిదో తెలియజేస్తున్నాడు, ఆయన మహాగణుడు అని బయలుపరుచుకుంటున్నాడు. అటువంటి దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, ఆ తర్వాత తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ఆయన ఆజ్ఞను అనుసరించగలరండి. ఎవరైతే దేవుని మార్గము నుంచి ఆత్మీయులము, అభిషిక్తులము, కృపవరాలను పొందిన వారము, దేవుని ప్రియ బిడ్డలము అని విశ్వాసులమని చెప్పి అన్ని చెప్పుకుంటూ కూడా లోకానుసారంగా మిగిలిపోయి దేవుని యందు నమ్మిక లేని విధముగా వాళ్ళ క్రియలను బట్టి కనబరుస్తూ లోకానుసారముగా ఎవరైతే జీవిస్తున్నారో వారిలో దేవుని ప్రేమ లేదు అని స్పష్టంగా తెలియజేయబడుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే తన్ను ప్రేమించి ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడై ఉన్నాడు. తన నిబంధన స్థిరపరచువాడు. తన నిబంధన ఏంటిది? దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదించి ఆయన మాటకున్న ఆజ్ఞకున్న ఆ కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి ఉన్నటువంటి బాధ్యతాయుతమైన జీవితంలో మనం ముందుకు కొనసాగుచున్నప్పుడు ఆ సర్వోన్నతుడు మనల్ని స్థిరపరిచి బలపరచువాడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తన నిబంధనను స్థిరపరచువాడను, ఆ తర్వాత 1000 తరముల వరకు కృప చూపువాడను, నమ్మదగిన దేవుడునై ఉన్నాడు. కాబట్టి దేవుని కృప నీకు ఎంతకాలం ఉంటుందండి? నువ్వు కొన్న వస్తువుకే ఈరోజు ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. నువ్వు కొన్న దేనికైనా, నీది అని అనుకుంటున్న దేనికైనా చివరికి నీకైనా నాకైనా ఒక ఎక్స్పైరీ డేట్ రాగానే కనుమరుగైపోయే వాళ్ళమే మనం. ఇంకా వస్తువుల సంగతి అసలు చెప్పనవసరం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన నిబంధన మన పట్ల స్థిరపరిచి 1000 తరముల వరకు కృపచూపు వాడైన నమ్మదగిన దేవుడు ఈరోజు నీకు తోడై ఉండి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అందుకోగలుగుతున్నావా? ఎంత చక్కటి వాక్యం కదా. దేవుడు ఏం సెలవిస్తున్నా, ఆయన మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవా తానే దేవుడని నువ్వున్న స్థితిలో నువ్వు గ్రహించాలి. నువ్వున్న పరిస్థితులలో నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఎవరి ముందు నీవు అంగలార్చుచున్నావు, ఎవరి ముందు నీ కన్నీటిని కుమ్మరిస్తున్నావు, ఎవరి ముందు నీవు విజ్ఞాపన చేస్తున్నావు, ఎవరి ముందు నీ మనవులను సమర్పించుకుంటున్నావు, ఆయన వాటికన్నిటికీ జవాబిచ్చే దేవాది దేవుడై ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి
నడుచుకుని వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తామో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారండి. ఈరోజు ఎవరు లేరు ఆ విధంగా ఆజ్ఞలన్నీ అనుసరించిన వాళ్ళ అని అనుకోవడం కాదండి. అనుసరించనిది ఏది దేవుడు మనకి ఇవ్వడు కూడా. అది మనకు అసాధ్యమైందైతే ఆయన పిల్లలకు ఆయన ఇచ్చి మనం కష్టపడుతుంటే ఆయన ఎలా చూస్తాడండి? నెరవేర్చబడిన ఏ వాక్యము ఏ వాగ్దానము బైబిల్లో లేదు కదా. మరి అటువంటప్పుడు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆ తర్వాత నడుచుకోవాలి. ఆ వాక్య ప్రకారము ఆజ్ఞ ప్రకారం అనుసరించాలా, నడుచుకోవాలా. ఆ తర్వాత తన నిబంధనను దేవుడు ఏం చేశాడంట? స్థిరపరచువాడై ఉన్నాడు. దేవుడు తన నిబంధన ఏదైతే నీకు నిబంధనగా ఇచ్చాడో, దేనినైతే నీకు నిబంధన సూచనగా నియమించి ఉన్నాడో ఆ నిబంధన నీ పట్ల కేవలం ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆయన నమ్మదగిన దేవుడని నువ్వెరిగి ఆయనలో నమ్మకముగా కొనసాగుతూ, ఆయన యందు నమ్మిక కలిగి ఉన్న నిన్ను బట్టి దేవుడు నీ యొక్క నమ్మకమైన ప్రవర్తనను బట్టి నిన్ను స్థిరపరిచి బలపరిచి దేవుడు ఏం చేస్తాడంట? 1000 తరముల వరకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? కృప చూపువాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఇచ్చి నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే 1000 తరముల దీవెన నిన్ను వెంబడించబోతున్నది. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే 1000 తరముల వరకు దీవెన నీకు అనుగ్రహించబడుతుంది. కొంతమంది అరపురగా ఆలోచిస్తాం కదండి. 1000 తరాలంటే ఈ తరంలోనే నేను ఉన్నాను, ఆ తర్వాత ఎక్కడ దాకా ఉంటానో నాకే తెలియదు, నేనే ఉంటానో లేదో తెలియదు, ఆ తర్వాత మిగిలి ఉన్న ఆ 999 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయో నాకు తెలియదు కదా, నేను చూడను కదా. ఇటువంటి ఆలోచనలతో కూడా మనం కొంతమంది ఉంటామండి మూర్ఖత్వంగా. కానీ నీ పిల్లల 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 తరములకు కూడా ఆయన కృప స్థిరపరిచి విస్తరింప చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడి రోజు తరతరముల ఆశీర్వాదమును నీ కొరకు సిద్ధపరిచి ఉన్నానని బయలుపరుస్తూ నిన్ను ప్రేమించినని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి భయపడక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అందుకొని మనం ముందుకు కొనసాగుతాం. దేవాది దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఇటు కృపావాక్యం మన జీవితాలలో ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, మహాజ్ఞానిమైన గొప్ప దేవ, సృష్టికర్త నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. మా అందరినీ ప్రేమించి దిగి వచ్చి ప్రభా చక్కటి వాక్యముతో మాతో మాట్లాడి బలపరిచావు నా తండ్రి. నీ వాక్యమే బలమిచ్చేదే ప్రభా, నీ వాక్యము స్థిరపరిచేదే నా యేసయ్య. అటువంటి వాక్యముతో మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు మోషే కాదయ్యా మాట్లాడింది, ఈనాడు నువ్వు వచ్చి మాతో మాట్లాడి బలపరిచావు నా యేసయ్య. మాకు జవాబిచ్చావు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా, మా దేవుడవైన యెహోవా నీవే దేవుడవని, ఇదిగో తండ్రి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి నీ నిబంధనను స్థిరపరచువాడవు, 1000 తరముల వరకు కృపచూపు వాడవై ఉన్నావని నీవు మాట్లాడిన ఈ మాటను బట్టి మేము తెలుసుకుంటే కృపనిచ్చావయ్యా. ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మా హృదయములో భద్రపరిచి అనుసరించే కృప మాకు దయచేయండి తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. తండ్రి నీకే వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడై ఉండండి, మీ జ్ఞానముతో నింపండి, వారిని ఆశీర్వదించండి. వారు వెళుతున్న త్రోవలలో ప్రభా సంపూర్ణ ఆశీర్వాదముల నుంచి విజయములో నడిపించమని ప్రార్థిస్తున్నాం. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను, పరిచారకులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పరిచర్యలో ఉన్న వారిని, సేవకులను జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను ఆశీర్వదించండి. ఎండనక వాననక పగలనక రాత్రనక అయ్యా ఇదిగో తండ్రి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న దైవజనులకు మీ హస్తమును తోడుగా ఉంచి ఆశీర్వదించండి. రాకపోకల్లో తోడై ఉండి ఆశీర్వదించండి నా యేసయ్య. మీకే స్తోత్రములు. వివాహము కాని బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహ ద్వారాలు తెరవండి ప్రభా. అంగలారుస్తున్న బిడ్డలకు జవాబును దయచేయండి నా యేసయ్య. మీకే స్తోత్రం. అప్పుల భారము, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. మీ కృపలో వెంబడించి మీరే ముందుకు నడిపించమని గొప్ప తండ్రివైన నీ చేతులకు సమర్పించుకుంటూ మిమ్మల్ని మాత్రమే హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరము కూడా అడిగి మీ ద్వారా పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వాక్యము ద్వారా మేమందరం ఆదరించబడ్డాము. ఎంతో చక్కటి వాక్యముతో దేవుడు మాతో మాట్లాడాడని బలపడుతున్న మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఆశీర్వదించబడేది మనం మాత్రమే కాదు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని దేవుడు సెలవిచ్చిన విధముగా మీరు కూడా ఈ విన్న వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, వెళుతున్న పరిస్థితుల్లో ఉంటే ఈ వాక్యాన్ని కూడా వారికి ప్రకటించండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడి కృపతో ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందించి మీరే
దేవుడి ద్వారా ఆశీర్వదించబడి మీ అందరికీ కూడా ప్రైజ్ నన్ను నూతన సృష్టిగా చేసి